అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫైనల్ అయితే ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ కాలేజ్కి అయితే వచ్చిన జామా సౌత్. ఇప్పుడైతే డ్రాప్ చేసేసిన మేడం వాళ్ళ అమ్మాయిని. 10 గంటలకైతే రమ్మన్నది. మార్నింగ్ 10 గంటలకు పోయి వెయిట్ చేస్తే 10:30 అయితే వెళ్ళింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా రూమ్కి. ఎందుకంటే ఆడ మేడంని కూడా పికప్ చేసుకోవాలి, ఆడ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి 12 గంటలకు. ఇప్పుడైతే 11 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేసినాం. మళ్ళీ హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే పోదాం రూమ్ దగ్గర పోయి. టిఫిన్ కూడా చేయలేను, కొంచెం లేట్ లేచిన. ఎందుకంటే 10 గంటలకన్నా అని 8:30కి అయితే లేచి ఫ్రెష్ అప్ స్నానం చేసి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే పోతున్నా రూమ్కి వెళ్ళిపోయి ఏమన్నా ప్రిపేర్ చేసుకుందాం ఫుడ్. లేకుంటే అడుగుదాం అక్బర్ అన్న ఏమంటాడు. అక్బర్ అన్న లేడు, డ్యూటీకి పోయాడు మార్నింగ్ 6కి. ఇప్పుడైతే పోదాం మనం రూమ్కి పోయి మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఇక్కడైతే కాదు ఎప్పుడు, నాకు తెలిసి యాక్సిడెంట్ అయిందేమో ముందర. బాగా అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూద్దాం ఏమైందో, లైవ్లో చూపిస్తాం మీకు కూడా. ఉంది ముందరైతే ఖాళీగా ఉంది, ఇక్కడనే జామ్ ఉంది. యాక్సిడెంట్ కాలేదు, అయింది. ఒక 2 వెహికల్ 3 వెహికల్ అయితే అయింది అక్కడ యాక్సిడెంట్. పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చారు, ఉన్నారు అక్కడ. వాళ్ళైతే దానికి తీర్మానం చెప్పి ఎవరి ఇన్సూరెన్స్ డబ్బులు అయితే, ఎవరి ఇన్సూరెన్స్ పేపర్ ఉంటే డబ్బులు అయితే కట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఎవరు రూపాయి చెల్లించే అవసరం లేదు. కాకపోతే ఇన్సూరెన్స్ లేకపోతేనే ఇబ్బంది. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవుతుంది. ఎన్ని బండ్లకైతే క్లెయిమ్ అవుతుంది. జాగ్రత్త నడుపుకోవాలి. ముందర సడన్గా బ్రేక్ కొట్టిండేమో, 2 వెహికల్ అయితే పోయి గుద్దుకున్నాయి. ముందు ఫస్ట్ దానికి ఒకదాని ఇంకోటి. జాగ్రత్త చూసుకుని నడుపుకోవాలి. అదే అనుకున్నా, నాకు ఎప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వదు. ఒకవేళ రోడ్ మొత్తం జామ్ ఉంటేనే జామ్ అవుతుంది, నార్మల్గా అయితే ఉండదు. చూసే వరకు అయితే 3 బండ్లు అయితే యాక్సిడెంట్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉండి అంబులెన్స్ రాని పరిస్థితి ఉంటే డైరెక్ట్ అయితే హెలికాప్టర్ అయితే వస్తుంది. నేను వచ్చింది అక్బర్ అన్న మొన్న ఎయిర్పోర్ట్ పోయి ఉండే నైట్. ఒక మజరాలో పనిచేసే అతన్ని అయితే ఎక్కించుకొని వచ్చినాం, బీహార్ అతన్ని. అయితే ఆయన డ్రాప్ చేయడానికి పోతుండో మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. 15 కార్లు ఏమో యాక్సిడెంట్ అయినాయి. అయితే 3 కార్లు అయితే అందులో మొత్తం ఏమంటారు, సామాన్లు అయితే మొత్తం బయటపడ్డాయి, చిదులు అయిపోయినాయి మొత్తం. అదే నాకు గెలిచి ఒకడు ప్రాణ స్థితిలో ఉన్నాడేమో. అంబులెన్స్ అయితే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. 15 కార్లు అంటే మామూలు కాదు. ట్రక్ అయితే గుద్దుకున్నాయి అవన్నీ 15 కార్లు అయితే. ఎమర్జెన్సీలో అయితే మన ఏమంటారు, అంబులెన్స్ రాని పరిస్థితిలో హెలికాప్టర్ అయితే వచ్చి తీసుకుని అయితే పోయింది. ల్యాండ్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండే. అయితే అతన్ని వెహికల్ అన్ని క్లియర్ చేసి హెలికాప్టర్ ల్యాండ్ చేసి అతన్ని అయితే పంపించారు. చాలా జాగ్రత్త ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా. ఎందుకంటే మన ఇప్పుడు కొందరు కఫీలు మంచిగా ఉంటారు, వాళ్ళు ఇన్సూరెన్స్ తోటి ఇచ్చేస్తారు, డబ్బులు వస్తాయి. కానీ కొందరు ఏం చేస్తారు, నువ్వే యాక్సిడెంట్ చేసినావు కాబట్టి ఎన్ని డబ్బులు అయితే అన్ని కట్టి తర్వాత పో అని చెప్తారు. అట్లా ఉంటారు. కిస్మత్ ఉండాలి దానికి కూడా. కాకపోతే చూసుకొని డ్రైవింగ్ చేసుకోవాలి, ఫైన్లు రాకుండా అవి రాకుండా. ఎందుకంటే మనం సంపాదించే దానికంటే ఎక్కువగా ఫైన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం సంపాదించేది 1500 తిని చేసి అంటే 1200 రియాలు వస్తుంది. దాంట్లో ఫైన్లు అయితే ఒక్కొక్కటి 3000 ఉంది, 700 ఉంది, సీట్ బెల్ట్కి 500 ఉంది, మొబైల్ యూజ్ చేసిన 500 ఉంది. మొబైల్ ఇట్లా స్టీరింగ్ పైన ఉన్న ఫోన్ ఇట్లా పట్టుకున్నా 500 అయితే ఫైన్ వస్తుంది. నేనైతే స్టాండ్ మీద పెట్టినా, పర్లేదు. చేతిలో ఉండద్దు, అంతే. చేతిలో చెవి దగ్గర ఉండద్దు. సరే, ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, కొత్త డ్రైవర్ వచ్చినప్పుడు తెలుసుకుంటారని, కొత్త వాళ్ళు రావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నా. నాకు మొత్తం తెలుసు అని కాదు, నేను కూడా అట్లని కాదు. నా
నాకు తెలిసింది నీకు చెప్తున్నా, నీకు తెలిసింది నువ్వు ఇతరులకు చెప్తావు అట్లా అన్నట్టు చెప్తాను. సరే ఎప్పుడైతే వెళ్ళిపోదాం రూమ్కి, ఆకలి అవుతుంది, మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే వచ్చేసిన రూమ్ దగ్గర. పార్సల్ అయితే తీసుకున్నా ఒకటి, దాల్ రైస్. అక్బర్ అన్న ఇంకా హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, ఆయనకు మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి డ్యూటీ. ఆయన అయితే మార్నింగ్ అన్న టిఫిన్ అయితే వేసిందట, ఇడ్లీ. మనం చేయలేం కాబట్టి అయితే పార్సల్ అయితే తీసుకున్నా. అన్నకి చెప్పిద్దాం, అన్న నువ్వు తెచ్చుకొని తినే అని చెప్పిద్దాం. అట్లా ఏమనుకోడు అన్న, నువ్వు తినేసినావు నేను తినలే అని అట్లా ఏమనుకోడు. మేము ఏమనుకోము, ఎందుకంటే అన్న మార్నింగ్ టిఫిన్ చేస్తే టైం దొరుకుతుంది, మనకు టైం దొరకదు. కాలేజ్ ఉన్నా లేకున్నా, కాలేజ్ మనకు స్కూల్ కాలేజ్ లేదనుకో, రూమ్లో పడకుండా మనం లేచడే లేట్ అవుతుంది. అన్న ఏంటంటే పోతాడు ఆడ 6-7 గంటలకైతే రీచ్ అవుతాడు. టిఫిన్ 7 గంటల ఆడ టిఫిన్ చేసేస్తాడు. నాకు టిఫిన్లు కొద్దిగా పడతలేవు, గ్యాస్ అయినట్టు అవుతుంది. అందుకోసం తినుడు బంద్ చేసినాం మనం టిఫిన్. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కదా అయితే తినేసిన ఏం కాదు, కానీ ఓకే తినడం కూడా కష్టం అవుతుంది. ఎప్పుడైతే వచ్చేసిన రూమ్కి, పార్కింగ్ అయితే వేసేసిన, పోదాం రూమ్లో కొద్దిగా రెస్ట్ తీసుకొని తినేసి పోదాం కాలేజ్కి. బాయ్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే వచ్చేసిన కాలేజ్కి, లంచ్ అయితే చేసిన, మేడంని కూడా డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే కాలేజ్ దగ్గర వచ్చి అయితే వెయిట్ చేస్తున్నా. ఇదే మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో కాలేజ్. ఇంతకుముందు కూడా మీకైతే థంబ్నెయిల్ పెట్టినప్పుడు చూసి ఉంటారు. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం పార్కింగ్లో. మొత్తం అయితే పార్కింగ్, ఏదైతే మొత్తం పార్కింగ్ ఏరియా చాలా పెద్ద ఉంటుంది. పార్కింగ్ ఏరియా బండ్లు అయితే తక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే చూద్దాం ఎంత టైం పడుతుందో. 2 అయితే అవుతుంది. మెసేజ్ అయితే పెట్టేసిన, 2-5 నిమిషాలు అవుతుంది. మెసేజ్ అయితే పెట్టేసిన మేడంకి, వచ్చేసిన అని, మేడం వాళ్ళ అమ్మాయికి అయితే. చూద్దాం ఎంత టైం చూసి రిప్లై ఇస్తుందో అప్పుడైతే పోదాం. ఇప్పుడైతే ఆఫ్లైన్లో ఉంది, ఆన్లైన్ వచ్చినప్పుడు చూసి డోర్ దగ్గరికి అయితే రమ్మంటే అప్పుడైతే వెళ్ళిపోదాం. నిద్ర కూడా వస్తుంది ఇప్పుడు, కొద్దిగా అయితే న్యాప్ తీసుకుందాం. ఫోన్ వచ్చినప్పుడు వెళ్ళిపోయి పికప్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోదాం. దోస్తులు ఇప్పుడైతే అక్బర్ అన్న రూమ్కి అయితే వచ్చినాం. బయటకు పోయి ఛాయ్ తాగేసి కొద్దిగా పకోడీ కూడా తినేసి వచ్చినాం. ఇప్పుడైతే వంట చేసుకున్నాం రేపటి కోసం, ఎందుకంటే రేపు కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి కదా. అయితే రేపు మధ్యాహ్నం అయితే మళ్ళీ హోటల్లో తినోడు, ఊకే హోటల్లో తినోడు అవుతున్నది. బయట ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అయినా పర్లేదు, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అయితే చేసుకోవాలన్నట్టయితే ఇప్పుడు చేసుకుంటున్నాం. అన్న అయితే నిన్న చిక్కుడుకాయ తెచ్చిండు. ఇదేమో చిక్కుడుకాయ అని అంటారు కదా, ఇది చిక్కుడుకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆలుగడ్డ అన్నీ వేసి అయితే వండుకుందాం అన్నాడు. ఆలు కూడా ఇక్కడ కట్ చేసి పెట్టిండు అన్న. ఇప్పుడైతే ఏమైనా వంట చేసుకొని తినేసి పోయి రూమ్కి అయితే పడుకుందాం. అడుగుదాం మళ్ళా స్కూల్. నాకు తెలిసి బాబు బాగా చలి పెడుతుంది, బాబు అయితే స్కూల్ పోతలేడు, ఇలా పోలేడు. మేడం వాళ్ళ అమ్మాయి కూడా 10 గంటలకు పోయింది కదా. అడుగుదాం, కొద్దిగా తిన్న తర్వాత మెసేజ్ పెడదాం రేపు ఉందో లేదో. వంట చేసుకొని తిని పడుకుందాం. రేపు కాలేజ్ ఉంటే మళ్ళీ కలుద్దాం. అయితే అక్బర్ వాళ్ళ ముసలమ్మ అయితే మా మేడం మా కఫీల్ వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేసింది. ఇక అన్నం ఉంది అక్కడ మా అత్త దగ్గర ఇచ్చేయమన్నారు, ఇచ్చేద్దాం. అక్కడ ఉంటారు, కార్ వాషింగ్ సెంటర్లో తెచ్చేద్దాం. చాలామంది ఉంటారు ఆడ, వాళ్ళకి ఇచ్చేసి అయితే బకాలకు పోయి ఫోన్ చేయమన్నది అక్బర్ అన్నకు. ఇక మేము కూడా రోటీ అయితే తెచ్చుకోవాలి కదా, అటే పోయి రోటీ తీసుకుందామని చెప్పినాం. అటే పోయి ఒకటేసారి అన్ని పనులు అయిపోతాయి అన్నట్టు నేను కూడా వచ్చేసిన అక్బర్ అన్నతో. అక్బర్ అన్న అయితే మన వ్లాగ్లకు అస్సలేడు, చాలా రోజులైంది. నమస్తే బోలో. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఎలా ఉన్నారు బోలో? ఎలా ఉన్నారు? బాగున్నారు. అన్నకు కూడా కొంచెం తెలుగు నేర్పించిద్దాం, మనకు కూడా వీడియోలో పనికి వస్తుంది. ఇప్పుడైతే పోదాం, రోటీ అయితే తీసుకుని వచ్చి తినేసి కొద్దిగా వాకింగ్ అయితే చేసి పడుకుందాం. ఇక అయితే ఇచ్చేసినాం, ఇక పోదాం మనం. మంచిగా ఉండాలి, వీడియో తీసుకోవద్దు, అందుకోసం తీయలేను. ఇచ్చేసినాక పోతున్నాం, బకాలకు పోయి ఫోన్ చేద్దాం. మేమైతే తిన్నాం. తిన్న తర్వాత అయితే కొద్దిగా వాకింగ్ అయితే వెళ్ళినాం. బాగా చలి పెడుతుంది, చలిలో వాకింగ్ ఎందుకు అంటారు,
తిన్నది అరుగుతలేదు, అరగడానికి అయితే వాకింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడైతే పోయి అయిపోయింది రెండో రౌండ్. ఇది దాదాపు 3-4 కిలోమీటర్లతో నడిచేసినాం. పోయి రెస్ట్ తీసుకున్నాం. వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.